సింగిల్ లైన్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? వైఎస్ రాక్ష అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ అంటేనా? సింగిల్ లైన్ లో వాట్ డూ యూ మీన్ సింగిల్ లైన్లో అంటే? వైఎస్ఆర్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ అడిగారు కదా. వై షర్మిల రివర్స్డ్? రివర్స్. వై ఎందుకు? ఎస్ షర్మిల రివర్స్ అయింది. వైఎస్ఆర్ అంటే చంద్రబాబు నాయుడు గారు హీజ్ అసలు విజనరీ కాదండి. హీజ్ ఏ గ్లోబల్ ఇంటలెక్చువల్, గ్లోబల్ ఎకానమిస్ట్ అండ్ గ్లోబల్ రిఫార్మిస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి మామయ్య అని పిలిపించుకున్నాడు కాబట్టి ఐ హ్యావ్ లిటిల్ పిటీ అబౌట్ జగన్మోహన్ రెడ్డి గారు. వరుస పెట్టి పిలిపించుకున్నాడు కాబట్టి పిల్లల చేత తాతమ్మ, అవమ్మ, అమ్మ, నాన్న అని పిలిచి ముద్దులు పెట్టుకున్నాడు కాబట్టి ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు హీ గాట్ 150. ఇప్పుడు కూడా 40% ఓట్ బ్యాంక్ ఆయనకు ఉంది అని అంటే జగన్మోహన్ రెడ్డిలో ఏ మహత్యం లేకుండా ఉన్నాడని నేనైతే అనుకోవట్లేదు, లూజ్గా తీసుకోవట్లేదు. వాళ్ళ 11కే ఇదయ్యారని నేనైతే ఇంకా అశ్రద్ధ చేసేసేయచ్చని అనుకోవట్లా. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదండి. అయితే ఇక్కడ జనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఫాల్స్ విషయానికి టెంప్ట్ అయిపోయి ఒక ఫాల్స్ డెసిషన్కి ఓటేశారు అనుకోండి. 5 years వాళ్ళే సఫరర్స్. ఎవరు సఫరర్స్? మళ్ళీ వాళ్ళే కదా. అందుకని ఏంటంటే ఇక్కడ జనం జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే, ఆయన ఒక్క పాదయాత్రతో రాష్ట్రం అంతా కదిలిచ్చాడంటే హీస్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. దట్ ఈస్ మై ఒపీనియన్. పవన్ కళ్యాణ్ గారు హీఈస్ రియల్లీ ఫైర్ అండ్ హ్యాండ్సమ్. మంచి మార్పు కోరుకునే వ్యక్తి అండి. హీఈస్ ఫర్ చేంజ్. ఒక మార్పు కోరుకునే వ్యక్తి. ఆ మార్పు ఎలాంటిది? అండ్ అఫ్కోర్స్ పాజిటివ్ చేంజ్. మార్పుకి పునాదిగా ఉన్నారు. మేము ప్రజారాజ్యంలో పనిచేసేటప్పుడు కూడా మేము మార్పు అని, అంటే రాష్ట్రంలో మార్పు రావాలని ప్లకార్డ్స్ చూపించినప్పుడు యువరాజ్యం పార్టీ నాయకుడిగా ఉండి కూడా ఆయన మార్పు అని అడిగారు. సో హీఈస్ రియల్లీ ఫైటింగ్ ఫర్ మార్పు, చేంజ్. నారా లోకేష్ గారు హీఈస్ వెరీ డైనమిక్. పైకి కనపడరు కానీ చాలా డైనమిజం ఉంది. ఏదైనా ఒకటి అనుకుంటే వితిన్ నో టైం దాన్ని రిజల్ట్ చూపించాలని కసున్న యువ నాయకులు. అంత చిన్న వయసులో అంత ఫాస్ట్గా అంత చక్కటి రిజల్ట్ చూపించి మంగళగిరి నియోజకవర్గం అంటేనే నారా లోకేష్ అనే బ్రాండ్ వేయించుకున్న ఒకే ఒక్క నాయకుడు నారా లోకేష్ గారు. భవిష్యత్ రాజకీయాల్లో నారా లోకేష్ గారిది చాలా పెద్ద పాత్ర ఉంటుందని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తులో శోభారాణి గారిని రాజకీయంగా దాన్ని మంచి పదవులు చూసే అవకాశం ఉందంటారా? రేపు రాబోయే రోజుల్లో తాళిస్తుంది. ఏం పరిస్థితి? ఎలా? అదే దట్ ఈస్ ఆల్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ చంద్రబాబు గారు. చూద్దామండి, ఇస్తారు. నాకైతే వస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి బాబు గారు కూడా చూస్తున్నారండి. ఆయన రాజకీయాల్లో ఉన్న ఒక్కళ్ళనే చూడడు. డ్వాక్రా మహిళల్లో ఎవరు యాక్టివ్గా ఉన్నా కూడా చూడగలిగే అంత విజన్ ఉన్న వ్యక్తి శోభారాణిని చూడ్డా. అందుకని ఏంటంటే ఒకరోజు ఏదో సందర్భం వస్తే అమరావతికి చాలా బాగా పనిచేశారని అన్నారు. బయట వాళ్ళతో అన్నారు, నాతో కూడా అన్నారు. మేడం, ఫైనల్గా చెప్పండి, ఎస్సీ వర్గీకరణ మీ యొక్క అభిప్రాయం ఏంటి? 2 సామాజిక వర్గాల మధ్య ఘర్షణ, 2 సామాజిక వర్గాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతుంది. నేను మందకృష్ణ మాదిగ గారి గురించి ఒక డిఫరెంట్ ఒపీనియన్ నేను చెప్పగలనండి. ఈరోజు మాదిగ సోదరులు తీసుకున్నటువంటి రిజర్వేషన్ వలన ఎంతమంది లబ్ధిదారులు ఉంటారో నాకు తెలియదు, కానీ మాదిగ సోదరులందరూ ఒక తాటి మీదకి రావడానికి మాత్రం మందకృష్ణ మాదిగ గారు చాలా వర్క్ చేశారు. అది పనిచేసింది. అయితే ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎంఆర్పిఎస్ వచ్చినప్పుడు నేను లీగల్ అడ్వైజర్గా పనిచేశాను. బట్ నాకు ఎక్కడ భయం కలిగిందంటే అండి, నీ సోదర కులం మాల సోదరులతో వైరం పెట్టుకునేదాకా వెళ్ళకూడదు అనేది. నేను మళ్ళీ చెప్తున్నా అండి, నీ సోదర కులమైనటువంటి మాల సోదరులతో శత్రుత్వం దాకా మారేదాకా వెళ్లకుండా ఉండే ఆ పరిష్కార మార్గం దిశగా ప్రయాణం చేయాలని నేను మందకృష్ణ మాదిగ గారికి కూడా చెప్తూ ఉండేదాన్ని. కాబట్టి ఏంటంటే మళ్ళీ టోటల్గా అప్పర్ క్యాస్ట్ వాళ్ళ మీద, వాళ్ళ ఆధిపత్యం మీద పోట్లాడాలంటే మళ్ళీ అందరం కలిసి పనిచేయాలి. కాబట్టి నువ్వు ఎవరితో అయితే డిఫర్ అవుతున్నావో వాళ్ళని శాశ్వత శత్రువులుగా మార్చుకోవద్దని చెప్పేదాన్ని నేను. బహుశా అలా చెప్పిన ఒకే ఒక వ్యక్తి శోభ అయి ఉండొచ్చు. అందుకని ఏంటంటే ఈరోజండి నాకు మాదిగపల్లెల్లో ఎలాంటి స్వాగతం ఉంటుందో, ఒకవేళ క్రిస్మస్కో లేకపోతే పిలుస్తుంటారు క్రైస్తవ సోదరులు, మన ఎస్సీ సోదరులు పిలిచినప్పుడు మాదిగ సోదరులు ఎంతమంది పిలుస్తారో ఇంకంతకు మించి కూడా మాల సోదరులు పిలుస్తారు. కారణం ఏంటంటే చాలా డెమోక్రటిక్గా రన్ చేసుకోవాలి. ఏ ఉద్యమం అయినా చాలా డెమోక్రటిక్గా ఉండాలి. ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి ఉద్యమాలు ఎప్పుడైనా మంచి రిజల్ట్స్ ఇస్తాయి. సో ఈ సందర్భంగా నేను మందకృష్ణ మాదిగని అప్రిషియేట్ చేస్తున్నాను. మేమందరం లేకుండా మందకృష్ణ మాదిగ లేరండి.
మేము ఖచ్చితంగా ఆయన పునాదుల్లో మేమందరం అంటే నేను మా ఫాదర్ దగ్గర నుంచే. ఓకే. నాకు గుర్తున్నంత వరకు మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ మూమెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆయన స్టార్ట్ అయిన ఊళ్ళల్లో 10 ఊళ్ళల్లో మా ఊరు ఒకటి పెద్దకాకాని, మా నాన్నగారు ఒకరు. ఆ రోజుల్లోనే మంచి భోజనం పెట్టి డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా చేసుకో, కానీ ఎవరి చేత విమర్శకు గురి కావద్దు అని చెప్పని పంపించిన మా నాన్నగారు నాకు ఇంకా గుర్తున్నారు. మీ ఆశీస్సులు కావాలని మా నాన్నగారి దగ్గరికి వచ్చినప్పుడు. కాబట్టి నా కుటుంబ నేపథ్యమే చాలా చైతన్యవంతమైన నేపథ్యం అండి. మా అమ్మ మా నాన్నగారు టీచర్స్ అండి. చందోల సోమయ్య గారు క్రిస్టియన్ ఆర్సిఎం స్కూల్లో పనిచేసినప్పుడు శామ్యులుగా మారారు. సో చందోల శామ్యుల్ గారు అంటే మా మండలంలో అందరికీ, మండలంలో కాదు జిల్లాలోనే నాన్నగారికి చాలా పెద్ద పేరు. రాయపాటి సోదరుల దగ్గర నుంచి, ధూళిపాళి నరేంద్ర గారి దగ్గర నుంచి, డొక్కమాణి వరప్రసాద్ గారి దగ్గర నుంచి అందరూ నాన్నగారు బ్లెస్సింగ్స్ తీసుకొని రాజకీయాల్లో నడిచిన వాళ్ళే. అందుకని డాడీ కేవలం టీచర్గా ఉండి ఒక స్కూల్ ప్రిన్సిపల్గా ఉండి అంతవరకే పరిమితం చేసుకోలేదు. ఖచ్చితంగా ఒక ఉపాధ్యాయుడు సమాజానికి కూడా ఉపాధ్యాయుడిగా పనిచేయాలని పనిచేసిన ఒక గొప్ప వ్యక్తి కడుపుని నేను పుట్టానండి. అట్లాగే అమ్మ కూడా ఆ రోజుల్లో టీచర్గా పనిచేస్తూ మహిళా మండళ్ళు పెట్టి, కుట్టు మిషన్లు పెట్టి, తర్వాత చేతి వృత్తులు పెంచి పేద మహిళలకు అందరికీ, ఈవెన్ కొంచెం ప్రాస్టిట్యూషన్ వ్యభిచార గృహాలకు కూడా వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పించే విషయంలో కూడా మా మదర్ చాలా వర్క్ చేశారు. ఆ సందర్భంగా ఆడవాళ్ళ కోసం ఒక బిల్డింగ్ కట్టించాలని కుముద్ బెన్ జోషి గారు గవర్నర్గా ఉండగా, నా చిన్నప్పుడు అండి ఇది, కుముద్ బెన్ జోషి గారు మనకు గవర్నర్ చేశారు ఉమ్మడి రాష్ట్రానికి. ఆవిడ గుంటూరు వస్తే మా మదరు పెద్దకాకాని తీసుకొచ్చారు. మా ఇంట్లో టీ దాగి వెళ్ళిన అనుభవం ఉంది. సో అంత చక్కటి నేపథ్యంలో మేము 4 పిల్లలంగా పుట్టామండి. అన్నయ్య, మా అక్క అమెరికాలో ఉంది. అన్నయ్య గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యారు. అక్క అమెరికాలో ఉంది, బాగా సెటిల్ అయింది అక్కడ. తర్వాత తమ్ముడు వాళ్ళకి అగ్రికల్చరల్ దీనిలో ఉన్నారు. నేను మీకు తెలుసు. సో అట్లా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నాం, కానీ అందరం చాలా క్రమశిక్షణతో అయితే పెరిగామండి. మా వల్ల ఒకళ్ళకి లాభం జరగకపోయినా పర్వాలేదు కానీ నష్టం మాత్రం జరగకూడదు అనుకునేలాగా చక్కగా పెరిగాము. నేనైతే జనంలోనే ఉన్నానండి. నాన్నగారు జనంలోకి వెళ్ళేటప్పుడు నన్ను కూడా ఏలు పట్టుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళు. నేను అలాగే జనంతో మమేకమైపోయి నా లైఫ్ మొత్తం జనంతోనే మిళితమైపోయి జరుగుతూ ఉంది ఈ రోజుకి కూడా. సో ఇంటెన్షనల్లీ నేను విజయశాంతి గారు, ఈ మమతా బెనర్జీ, జయలలిత, మాయావతి, మోడీ గారు, రాహుల్ గాంధీ వీళ్ళంతా పిల్లలు వద్దనుకొని ఎలా అనుకున్నారో నేను కూడా అలాగే వద్దనుకున్నానండి. అలాగే ఉండిపోయాను. పిల్లలు లేరు, అమ్మ లేదు, నాన్న లేరు. కుటుంబం దగ్గర కూడా నేను పెద్దగా పోను, ఎంతో అవసరం అయితే తప్పితే. నాకు జనంలో నుంచి వచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళతో నేను ఉన్న అటాచ్మెంట్ కానీ ఐ డోంట్ వాంట్ లూజ్ ఇట్. నేను ఖచ్చితంగా జనంలోనే ఉండాలా, జనంలోనే చనిపోవాలా, దానికి కొంచెం టైం ఉందిలేండి. సో ఇదంతా నేను నేర్చుకుంది చాలా క్లియర్గా దగ్గరుండి చూసి నేర్చుకుంది కాంశీరామ్ గారి వల్ల. ఆయన అసలు పెళ్లి గిళ్ళి అన్ని మానుకొని అసలు ఊరే వదిలేసిపోయి 13 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఊరు వెళ్ళి మా ఇంటికి ఎటు నుంచి వెళ్ళాలని అడిగిన మహానుభావుడు ఆయన. అది అందుకని అట్లాంటి గొప్ప అనుభవాలు నేను చూశానండి. గొప్ప గొప్ప వ్యక్తులతో ప్రయాణం చేసి చిన్న వయసు నుంచే. ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ అయినట్టు నాకు ఓటు లేదు, చిన్నదాన్ని. అసలు అప్పటికే నేను కొంచెం పరిణితి చెందుంటే ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారితోనే స్టార్ట్ చేసి ఉండేదాన్ని.